హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ రియల్ ఎస్టేట్. ఈరోజు ప్రధానంగా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ వీడియో గురించి మీకు ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క ప్రధానమైన కోరిక ఏంటంటే తక్కువలో ఇన్వెస్ట్ చేయాలి, తొందరగా గ్రో అవ్వాలి. తక్కువలో ఇన్వెస్ట్ చేయాలి, తొందరగా గ్రో అవ్వాలని చెప్పేసి ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి, రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్కి ఈ కోరిక అనేది బలంగా ఉంటుంది. మెయిన్ ఇదే ఎజెండాగా కూడా ఉండే అవకాశం ఉంది. సో మీ ఈ కోరికకు ఇలాంటి కోరికకు కరెక్ట్గా సరిపోయే ఒక వెంచర్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఆ వెంచర్ పేరు కామాక్షి లేక్ వ్యూ లేఅవుట్. నేను మెయిన్గా చెప్తున్నానండి, అసలు ఈ వెంచర్కి సంబంధించి ఈ వెంచర్లో మీ ఇన్వెస్ట్మెంటు గ్రో అవ్వడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఈ వెంచర్ లొకేషన్. సో ఒంగోలు నుంచి కర్నూలు వెళ్ళే హైవే ఫేసింగ్లో, అది కూడా ఒంగోలుకి అతి దగ్గరలో ఈ వెంచర్ అనేది లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ రెండోది ఏంటంటే, అనాది కాలం నుంచి నగరాలు, నాగరికతలు నిర్మాణం అయింది ఎక్కడంటే మంచినీళ్ళు ఉన్న చోటే. సో ఈ వెంచర్లో గ్రౌండ్లో మంచినీళ్ళు ఉన్నాయి. అదేవిధంగా మూడో పాయింట్ ఏంటంటే, వెంచర్లో కంపెనీ ఇచ్చే డెవలప్మెంట్స్ అనేది ప్రతి వెంచర్లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, ఈ వెంచర్లో ప్రధానంగా ఒక 2 ఎకరాలు అనేది అద్వైత ఆశ్రమం అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆశ్రమానికి మనం ఒక 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాం ఈ 2 ఎకరాలు? ఈ 2 ఎకరాలు ఈ వెంచర్లో ఆశ్రమానికి మనం ల్యాండ్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీకు పరిచయం ఉంటుంది, మంగమూరు రోడ్లో రామచంద్ర మిషన్ అని ఒక ఆశ్రమం ఉంది. అది అక్కడ రామచంద్ర మిషన్ రాకముందు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది లేదు. ఎప్పుడైతే ఆశ్రమం వాళ్ళు వచ్చి అక్కడ రామచంద్ర మిషన్ అనేది ఒక ఆశ్రమం పెట్టి అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి కొంతమంది డివోటీస్ అక్కడ ఇల్లు కట్టుకున్నారో, ఈరోజు ఒంగోలు అది ఒక ప్రైమ్ లొకేషన్ అయింది. ఇంతకుముందు అక్కడ 10,000, 15,000 ఉండే గది ఈరోజు 2 లక్షల రూపాయలు ఉంది. దాదాపు సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉంది. సో కాబట్టి ఏంటంటే, ఎక్కడైనా సరే ఇలాంటి ఒక సంస్థ అనేది, ఒక ఆర్గనైజేషన్ అనేది మనం ఒక చోటకి తీసుకురాగలిగితే, ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఆ ఆర్గనైజేషన్లోనే కొంతమంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు. తద్వారా ఆ వెంచర్ అనేది బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఒక ఇంటర్నేషనల్ ఆశ్రమాన్ని, అద్వైత ఆశ్రమం అని చెప్పేసి ఒక ఆశ్రమాన్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. సో దానివల్ల ఆ డివోషన్కి సంబంధించిన వాళ్ళ యాక్టివిటీస్ వల్ల, అదేవిధంగా వాళ్ళు అక్కడ ఇల్లు కూడా కట్టుకోబోతున్నారు. దానివల్ల ఆ వెంచర్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంది. ఆ డివోటీస్, ఆ వెంచర్, ఆ ఆశ్రమం వాళ్ళు ఇల్లు కట్టడమే కాదండి, మనం కూడా అక్కడ ఇండిపెండెంట్ హౌస్లు అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 ఇళ్ళు అనేది బిగిన్ చేసాం. మీరు వెంచర్ విజిట్ చేస్తే చూడొచ్చు కూడా. సో మనం కూడా ఇల్లు కడుతున్నాం. ఆశ్రమం వాళ్ళు ఆశ్రమం కడుతున్నారు. వాళ్ళు కూడా అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నారు. సో ఆశ్రమానికి స్థలం ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న కస్టమర్కి మంచి గ్రోత్ ఉండాలని. ప్రైస్, వెంచర్లో ఒక గది ఎంత, ఇక్కడ మనం ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే డెవలప్మెంట్స్ ఇస్తాయి, బట్ డెవలప్మెంట్స్ కంటే ఎక్కువ ధర అనేది పెడతాయి. సో డెవలప్మెంట్ కంటే ఎక్కువ ధర పెట్టినప్పుడు ఏమవుద్దంటే, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం అనేది, ఆ గ్రోత్ అనేది కస్టమర్ దాకా వచ్చేటప్పటికి కొద్దిగా టైం పడుతుంది. దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తున్నామంటే, మనం ఇచ్చే రేటు గది 32,000 చెప్తున్నాం, ఫైనల్గా 30,000కి ఇస్తున్నాం. ఈ 30,000కి మనం మీకు అక్కడ ఉండే ఫెసిలిటీలు వచ్చేసరికి వెంచర్ లొకేషను, హైవే ఫేసింగ్, రెండోది వెంచర్ మొత్తానికి సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం, రెండోది ఇంటర్నేషనల్ ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చాం, వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, అక్కడ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది. మన వెంచర్ ఆపోజిట్లో అనేక బిజినెస్ సముదాయాలు ఉన్నాయి. సో ఇన్ని సదుపాయాలు ఉండి అతి తక్కువ రేట్లో అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ప్రధానంగా ఈ వెంచర్ని మన సబ్స్క్రైబర్స్కి, కస్టమర్స్కి, మన వ్యూవర్స్కి కూడా పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, వెంచర్కి సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ, సర్వేయర్ అందరు సర్టిఫైడ్ కాపీస్, పక్కా లీగల్ డాక్యుమెంట్స్. ఇంకోటి ఏంటంటే, ఆ వెంచర్కి సంబంధించి టోటల్ ఆ భూమి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని ఫ్యూచర్లో ఎవరైనా సరే కస్టమర్స్ బ్యాంక్ లోన్కి వెళ్తే ఇబ్బంది పడకూడదని చెప్పేసి బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్స్ చేత ఒపీనియన్ తీసుకొని ఆ టోటల్ ఆ స్కూట్నీ మొత్తాన్ని ఒక ఒపీనియన్ ఫార్మేట్లో మార్చి ఆ లీగల్ ఒపీనియన్ కూడా ఈరోజు మన అందులో ప్లాట్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి మనం అందించడం జరుగుతుంది. సో అటు డెవలప్మెంట్స్, ఇటు లీగల్గా రెండింటికి ఎలాంటి సమస్య లేదు. మూడోది ఏంటంటే, ఎక్కడైనా మనం ఒక చోట ప్లాట్ కొని రీసేల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వెంచర్ వేసిన కంపెనీ ఎలాంటిది, ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ని బట్టి కూడా మీకు రీసేల్ అనేది ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా మన కంపెనీ గత 20 సంవత్సరాల నుంచి ఒంగోలులో
ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ. మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ 20 ఇయర్స్లో మన వల్ల ఎవరు కూడా ఒక్క కస్టమర్ కూడా నష్టపోయే పరిస్థితి రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. కాబట్టి మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా తక్కువ రేటు, అది కూడా హైవే ఫేసింగ్, అది కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం అనేది ఉండదు అనే ఉద్దేశంతోనే మన కస్టమర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి ఈ వీడియో ద్వారా ఈ వెంచర్ని పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు సాటిస్ఫై అయితే మాత్రమే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.